ఈరోజు రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపించబోతున్నానండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరిది వండి గనక ఎవరికైనా పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఇది ఇంట్లో చేశారా? లేకపోతే రెస్టారెంట్ నుంచి తెచ్చారా? అని అడుగుతారు. సో, అలాంటి కాంప్లిమెంట్స్ రావాలంటే నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో మిస్ అయితే గనక ఆ టేస్ట్ అయితే రాదు. సో, ఫస్ట్ అయితే ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం రండి. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ క్లీన్ చేసి తీసుకున్నానండి. అందులోకి 1 ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో, మనకి చికెన్ మసాలా ఉంటుంది కదా! చికెన్ మసాలా వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. అదొక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 ½ స్పూన్ వరకు తీసుకోండి. తర్వాత ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకోండి. నిమ్మకాయ రసం పిండిన తర్వాత 2 స్పూన్ల నూనె కూడా వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. సో, మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు కలిపాం కదండీ! కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకు ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదండీ! ఆనియన్స్‌ని కట్ చేసుకోవాలండి. మనం దమ్ బిర్యానీకి ఫ్రై చేసుకుంటాం కదా! బ్రౌన్ ఆనియన్ లాగా. సో, అలా ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుంది. సో, దీనిని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ చికెన్‌లో వేసుకోవాలండి. అలాగే ఈ ఆనియన్ పౌడర్‌తో పాటు కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలండి. అలా వేసుకుంటే చాలా బావుంటుంది ఫ్లేవర్ అన్నది. చూడండి, నేను కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. అలాగే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి మనం పెరుగు వేయక్కర్లేదండి చికెన్‌కి. పెరుగు వేస్తే మనకి జ్యూసీగా అయిపోయి డ్రైగా అవ్వదు. ఫ్రై పీస్ బిర్యానీకి చికెన్ అన్నది ఎప్పుడు పొడి పొడిలాడుతా కలుపుకోవాలండి. మరి ముద్దగా అయితే అది బాగోదు. సో, కావాలంటే మనకి పెరుగు పైన ఉండే కొంచెం మీగడ వేసుకోండి. మనకి ఆ బటర్ ఫ్లేవర్ తగులుతా టేస్ట్ అన్నది బావుంటుంది. సో, ఇలా కలిపి పెట్టుకున్న చికెన్‌ని కనీసం ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్దామండి. సో, మనం బాస్మతి రైస్ ఉంటుంది కదండీ! నేనైతే ఇండియా గేట్ తీసుకున్నాను. మిగతా అన్ని రైస్‌లో అయితే కొంచెం లావుగా ఉంటుంది రైసు. సో, ఇండియా గేట్ అయితే సన్నగా ఉంటుందండి. నేనైతే మా ఇంట్లో బియ్యం కొలిచే సాల్ ఉంటుంది కదండీ! దాంతో తీసుకున్నాను. సో, మీ దగ్గర ఏదుంటే దాంతో కొలుచుకొని తీసుకోండి. నేనైతే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. మనం దమ్ బిర్యానీకైతే ఎన్ని వాటర్ అయినా వేసుకోవచ్చండి. కానీ ఫ్రై పీస్ బిర్యానీకి అలా కుదరదు. సేమ్ మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి కరెక్ట్‌గా కొలుచుకొని మెజర్ చేసుకొని వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రైస్ వచ్చి మనకి తెలంగాణలో చేస్తారు కదండీ! బగార్ రైస్ అంటారు. అలా ఉండాలి. బగార్ రైస్‌లా చేసుకోవాలి. సో, వాటర్ అన్నది కరెక్ట్‌గా తీసుకోవాలండి. మెతుకు అటు ఇటు అవ్వకుండా. సో, మనం తీసుకున్న నీళ్ళల్లో ఒక 4-5 వరకు లవంగ మొగ్గలు వేసుకోవాలండి. అలాగే ఒక 4 మిరియాలు, అలాగే ఒక 3 మరాఠీ మొగ్గలు, అలాగే ఒక 3 యాలకులు తీసుకోవాలండి. దాంతోపాటు ఈ జాపత్రి చిన్న ముక్క వేసుకోండి సరిపోతుంది. అలాగే దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు వేసుకోండి. అలాగే 2 అనాస పువ్వులు వేసుకోండి. అనాస పువ్వు అంటే స్టార్ పువ్వు అంటారు కదండీ! అదే. అలాగే కొంచెం ఒక చిటికెడు షాజీరా వేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు కూడా ఒక ఆకుని తుంపి వేసుకోండి. సో, అదే వాటర్‌లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఉన్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక 2, 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం అజినామోటో అదే టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి. టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. అలాగే కొంచెం ఘీ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్. నేను ఆనియన్స్ ఫ్రై చేశాను కదండీ! అదే ఆయిల్ నేను ఇందులో యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ బావుంటుందని చెప్పి. సో, అన్నీ వేసుకున్నాం కదండీ! సో, ఇది ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి.
సో, ఆ వాటర్ పొంగొచ్చేలోపు మీకొక చిన్న సీక్రెట్ చెప్తాను రండి. మనం బాస్మతి రైస్‌ని ఎప్పుడూ కడిగి తీసుకుంటాం కదండీ! అలా కడిగి తీసుకుని నానబెట్టడం వల్ల ఆ బాస్మతి రైస్ అన్నవి బ్రేక్ అయిపోతుంది. అన్నం ఉడికినప్పుడు ముక్క ముక్కల కింద అయిపోతుంది కదండీ! సో, అలా అవ్వకుండా ఉండాలంటే ఈ బాస్మతి రైస్‌ని కడగకూడదండి. కడగకుండా మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకి ఈ ని వాటర్ పొంగొస్తుంది కదండీ! పొంగొచ్చినప్పుడు ఈ రైస్‌ని డైరెక్ట్‌గా అందులో వేసేయాలండి. అలా వేయడం వల్ల మనకి మెతుకు ఎక్కడ బ్రేక్ అవ్వదండి. మనకి బాస్మతి రైస్ అన్నది పొడి పొడిలాడుతా వస్తుంది. సో, బియ్యమైతే వేసేసుకున్నాం కదండీ! పొంగు రాగానే. సో, ఇందులో నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి. ఎందుకంటే మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది కదా! సో, చూసుకొని వేసుకోవాలండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే లైట్‌గా వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ చికెన్‌లో బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసాం కాబట్టి రైస్‌లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ స్టేజ్‌లో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం కసూరి మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది బగారా రైస్‌కి. చూడండి ఈ కొంచెం సరిపోతుంది. సో, ఫైనల్‌గా బగారా రైస్‌లోకి వేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసినట్టేనండి. ఇంకొకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టుకోండి. అలాగే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. సో, మూత పెట్టేసాం కదండీ! ఒక 5-10 మినిట్స్ పడుతుంది అది అవ్వడానికి. ఈలోపు పక్కన ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. సో, ఆయిల్ వేసుకున్నాక మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న చికెన్ ఉంది కదండీ! ఆ చికెన్ తీసుకొచ్చి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. సో, నేనైతే చికెన్‌ని ఫ్రిడ్జ్‌లోంచి బయటికి తీసేసానండి. ఇంక నేను వెయిట్ చేయలేను. సో, ఫ్రై చేసేస్తున్నాను రండి. సో, ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం రండి. నేను లైట్‌గా కొత్తిమీర చాప్ చేసింది ఉంటే అందులో వేశాను. సో, మీరు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అది ఆప్షనల్. సో, ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ చికెన్‌ని ఆ ప్యాన్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి చికెన్‌ని. ఎందుకంటే కలపకుండా ఉంటే మనకి అడుగున అంటుకుని మాడిపోయినట్టు అయిపోతుందండి. సో, మసాలా అంతా మాడిపోతే టేస్ట్ ఉండదు కదా! సో, చికెన్ అంతా ఫ్రై అయ్యే వరకు మీరు గరిటె పెట్టి కలుపుతూ ఉండాలండి. సో, అలా కలిపితే మనకి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది వేగడానికి. సో, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కదండీ మనం చేసేది. సో, ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయకండి. ఇందులో గనక వాటర్ యాడ్ చేస్తే అది ఫ్రై అవ్వదండి. మనకి కర్రీలా అవుతుంది. సో, ఎటువంటి వాటర్ యాడ్ చేయకండి. దీంట్లో వచ్చిన వాటర్ సరిపోతుంది చికెన్ ఫ్రై అవ్వడానికి. సో, మనం ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలండి. సో, చికెన్ అన్నది కొంచెం లేయర్ అంతా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చికెన్ ఫ్రై చేసే గోలలో పడి రైస్‌ని చెక్ చేసుకోవడం మర్చిపోకండి. 5 మినిట్స్‌కి రైస్ ఒకసారి చెక్ చేసుకోండి. సో, నేనైతే చెక్ చేశానండి. ఇంకా 5 మినిట్స్ పడుతుంది రైస్ అయితే బాయిల్ అవ్వడానికి. సో, ఈలోపు మనం చికెన్ ఫ్రై చేసుకుందాము. సో, దగ్గరకయ్యే వరకు మనం ఇలా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి. వదిలేయకూడదు. స్టవ్ మీద గనక అలా వదిలేస్తే మనకి మాడిపోతుంది. ఫస్టే చెప్పాను కదా! సో, మనం ఎప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. ఫైనల్‌గా కొంచెం చాప్ చేసిన కొత్తిమీర వేసుకోండి. సో, కొత్తిమీర కూడా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వేగనివ్వండి బాగా దగ్గరకవుతుంది. సో, ఈలోపు రైస్ చెక్ చేసుకోండి. రైస్ అయితే అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇలా ఉండాలి మనకి పొడి పొడిలాడుతా రైసు. చూసారా? నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ ఎలా పొడి పొడిలాడుతా వచ్చిందో. సో, స్టవ్ ఆఫ్ చేసుకుంటాం గదండీ! స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కకుండనివ్వండి. ఈలోపు ఏదైనా పలుకుంటే గనక మగ్గిపోతుంది. సో, ఈలోపు మన చికెన్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూడండి. సో, చూడ్డానికైతే మంచి కలర్‌ఫుల్‌గా ఉంది కదా! డౌట్ లేదండి. టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉంటుంది. సో, కంపల్సరీ ట్రై చేయండి. బయట రెస్టారెంట్‌లో తినే ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఫైనల్‌గా చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో, నేనైతే ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్‌లో నేను ఈ చికెన్ ఫ్రైని వేసుకుంటున్నానండి.
సో, మీరు వేసుకోవాలనుకుంటే డైరెక్ట్‌గా ప్యాన్‌లో కూడా రైస్ వేసుకోవచ్చండి. కాకపోతే ప్రెజెంటేషన్ బావుంటుందని చెప్పి నేను ఈ బౌల్‌లో వేసుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే ఈ చికెన్ ఫ్రైని ఈ బౌల్‌లో వేసుకోవాలండి. పీసెస్ అన్నీ ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో, చికెన్‌ని ఒక లేయర్‌లా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీని మీద మనం రైస్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ బగార్ రైసు. సో, ఆ బగార్ రైస్‌ని దీనిపైన ఒక లేయర్ కింద వేసుకోవాలి. మనం దమ్ బిర్యానీకి వేస్తాం కదండీ! చికెన్ లేయర్ ఏమో కింద వేస్తాం. పైనేమో రైస్ వేస్తాము. సో, దీనికి కూడా సేమ్ అంతే. మనం కిందంతా చికెన్ అరేంజ్ చేసేసుకుని దానిపైన మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ బగార్ రైస్‌ని వేసుకోవాలండి. సో, చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఎలా వేసుకుంటున్నానో. సో, అలా వేసేసుకున్న తర్వాత అంతా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి రైసు. సో, మీరు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే గనక సేమ్ నేను ఎలా అయితే చేశానో అలా చేస్తే మీకు ఖచ్చితంగా రెస్టారెంట్ కన్నా బెస్ట్ ఫుడ్ దొరికినట్టేనండి. అంత బావుంటుంది టేస్ట్ అయితే. సో, ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే నా వీడియో చూస్తే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఫైనల్‌గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక కంపల్సరీ దానిపైన ఏదన్నా ప్లేట్ మూత పెట్టుకోవాలండి. అలా మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఉంచుకోండి. ఎందుకంటే మనకి ఆ చికెన్ మసాలా ఫ్లేవర్ అంతా బగార్ రైస్‌కి పడుతుంది. సో, దాని తర్వాత మనం ఇలా ఏదైనా స్టీల్ ప్లేట్ గానీ, ఏదైనా మీ ఇష్టం అది. దేంట్లోకైనా ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. లేదా అదే బౌల్‌లో మీరు మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే మీకు అవుట్‌పుట్ చూపియడం కోసం ఇలా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నానండి. చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో. లుక్కే కాదండి టేస్ట్ కూడా అద్దిరిపోయింది. ఆంధ్రాని, తెలంగాణని మిక్స్ చేసి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి టేస్ట్ అయితే. సో, తప్పకుండా నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ బిర్యానీ ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందని చెప్తారు. సో, ట్రై చేస్తే గనక కంపల్సరీ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు నాకు అది యూజ్ అవుతుంది. సో, మీరేమీ చెప్పకపోతే నాకు అర్థం కాదు. అదసలు బావుందా రెసిపీ బాలేదా అన్న విషయం తెలియాలంటే తప్పకుండా నా వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి.